ఇసుక ఎన్డీఏ భాగస్వామ్యమైన జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భారతీయ జనతా పార్టీ మరో కీలక బాధ్యత అప్పచెప్పింది. పవన్ కళ్యాణ్ తో కలిసి బీజేపీ ప్రయాణం సాగుతోంది. టీడీపీతో బీజేపీ జట్టు కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎన్డీఏ. ఈ క్రమంలోనే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్ర ఎన్నికల బాధ్యతలను పవన్ కు అప్పచెప్పింది బీజేపీ. మహారాష్ట్ర ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి పవన్ కళ్యాణ్ ను దించుతోంది భారతీయ జనతా పార్టీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ ను కోరింది బీజేపీ. బీజేపీ అభ్యర్థన మేరకు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. బీజేపీ ఆహ్వానం మేరకు ఇవాళ రేపు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారు. ఇవాళ రేపు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ 5 బహిరంగ సభల్లో 2 రోడ్ షోల్లో పాల్గొంటారు. మొదటి రోజు మరాఠవాడ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. ఇవాళ నాందేడ్ జిల్లా డెగ్లూరు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొనున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు లాతూర్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు. రాత్రి 6 గంటలకు షోలాపూర్ నగరంలోని రోడ్ షోలో పాల్గొంటారు. ఇక నవంబర్ 17వ తేదీ విదర్భ ప్రాంతానికి వెళ్తారు. ఆ రోజు ఉదయం చంద్రాపూర్ జిల్లాలోని బల్లార్పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం కస్బాపేట నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. కాగా 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర శాసనసభకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ ని బీజేపీ అగ్రనాయకత్వం ప్రచారానికి దించుతున్న నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం లక్ష్యంగా బీజేపీ సారథ్యంలో మహాయుతి కూటమి ప్రచారంలో దూసుకువెళ్తుంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికలకి ప్రచారంలోకి పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు అక్కడ ప్రచారం చేయనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేయాల్సిందిగా కూడా పవన్ కళ్యాణ్ కోరిన బీజేపీ అభ్యర్థుల మేరకు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఈ రోజు రేపు ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే బీజేపీ ఆహ్వానం మేరకు 16, 17 తేదీల్లో పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అక్కడ 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటనలో కూడా దీన్ని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అటు మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారు. తెలుగువారు కొన్ని ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అక్కడ బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు కూడా ప్లాన్ చేసిన నేపథ్యంలోనే ఈ నెల ఈ రోజు రేపు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ముఖ్యంగా అటు మరాఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్ లో ప్రచారం షెడ్యూల్ అయితే ఖరారైంది. బీజేపీ జాతీయ స్థాయి మహారాష్ట్ర నాయకులు, జనసేన నాయకులతో చర్చల అనంతరం కూడా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ని ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ 5 బహిరంగ సభల్లో 2 రోడ్ షోల్లో పాల్గొనడం జరుగుతుంది. మొదటి రోజు మరాఠ్వాడ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. 16వ తేదీ ఉదయం నాందేడ్ జిల్లా డెగ్లూరు నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అనంతరం అదే జిల్లాలో భోకర్ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ నిర్వహించే సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకి లాతూర్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొనడం జరుగుతుంది. రాత్రి 6 గంటలకి షోలాపూర్ నగరంలో రోడ్ షో పాల్గొనడం జరుగుతుంది. రేపు విదర్భ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ వెళ్తారు. ఆ రోజు ఉదయం అంటే రేపు ఉదయం చంద్రపూర్ జిల్లాలోని
పూర్ పట్నంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది. సాయంత్రం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అనంతరం కాస్బాపేట్ నియోజకవర్గంలోనే ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడం జరుగుతుంది. అయితే 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర శాసనసభకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే మహారాష్ట్రలో గవర్నమెంట్ ఉన్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించి ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలనే సంకల్పంతో బీజేపీ ముందుకెళ్తున్న నేపథ్యంలో అటు బీజేపీ ఇతర పక్షాలకి బీజేపీ కూటమి పక్షాలందరినీ కూడా ఒక్కొక్కరిగా అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేగా బీజేపీ అధినాయకత్వం వ్యూహరచన చేస్తుంది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ కావచ్చు, సీఎం చంద్రబాబు కూడా 2 రోజుల పాటు మహారాష్ట్ర ముంబైలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.